హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ నీడ్ టు నేచర్. నేను మీ రామకుమారిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? వర్షాలు దంచి కొడుతున్నాయండి. 1 వీక్ నుంచి అలా వర్షాలు పడతానే ఉన్నాయండి. మేము టూర్ వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు కూడా వర్షాలేనండి. నా మొక్కలు ఏమైపోయినాయో అని చాలా భయం వేసిందండి. అలాగే చామంతి మొక్కలు కూడా కుళ్ళిపోయినాయండి కొద్దిగా. వంగనారు మాత్రం కొంచెం పర్వాలేదు, బాగుందండి. ఈ కాకరపాదు బాగా ఆల్ స్పైసీ కలిమేసిందండి. అయిగోండి కాకర పువ్వులు. కాయతో పాటు ఉన్న పువ్వుని పాలినేషన్ చేద్దామని ఫ్లవర్ తీసుకుని చేస్తున్నానండి. అది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చిన్న వీడియో తీసానండి. మనం హ్యాండ్ పాలినేషన్ చేయాలండి. ఎందుకంటే హనీ బీన్స్ ఒక్కొక్కసారి వస్తాయండి, ఈ వర్షానికి రాకపోవచ్చండి. మనకు అలాగా పిండితో పాటు కనిపించినప్పుడు మనం హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటే ఆ కాయ నిలబడుతుందండి. అలాగే జాంకాయలు కూడా బాగానే పిందులు నిలబడినాయండి. మరి ఎంతవరకు ఉంటాయో తెలీదు, చూడాలండి. గ్రోత్ బాగానే ఉన్నదండి. అలాగే అంజీరు కూడా మొన్ననే 2 కాయలతో నేను వెళ్ళి ముందు కోతి ఇరిచేసిందండి. మాకు కోతులు ఎక్కువండి. నెట్ వేద్దామంటే కుదరట్లేదండి. బాగా ఎక్కువ దండు కింద వచ్చేస్తాయండి కోతులు. అయినా సరే మొక్కల మీద ప్రేమతో అలాగే పెంచేస్తున్నానండి నేను. అగోండి మందార మొక్కలు ఇవన్నీ బాగున్నాయి. ఈ సపోటా అండి, సపోటా పూత బాగా చెట్టు అంతా పూత వచ్చేసిందండి. బాగా నిలబడింది కూడా. అన్నీ మరి పాలినేషన్ అయినాయో లేవో కానండి, పిండి వచ్చిన తర్వాత తెలుస్తుందండి. కానీ ఒకసారి నేను ఈ చెట్టుని తిట్టేశానండి. నువ్వు పూత రావట్లేదు, కాయ నిలబడట్లేదు, నిన్ను ప్రూనింగ్ చేసేస్తాను అన్నానండి. అందుకనే ఇవ్వాల్సింది చెట్టు అంతా పూత వచ్చేసిందండి. నిలబడాలి మరి ఈసారి, చూద్దాం ఎంతవరకు నిలబడుతుందో. వెయిట్ అండ్ సీ. అలాగే ఈ సీతాఫలం కూడా అలాగే వచ్చిందండి పూత. కాకపోతే కొంత పూత రాలిపోయిందండి. ఇప్పుడు ఒక్క పువ్వే ఉన్నదండి. ఇదిగోండి, ఇది చెట్టు చిక్కుడండి. ఈ చెట్టు చిక్కుడు కూడా చాలా బుషీగా అయిందండి. బాగానే ఉన్నదండి. ఇంకో ఊరి నుంచి వచ్చాం కదండి, కొంచెం పోషకాలు అందించాలండి. అందిస్తేనే కానీ మళ్ళీ మొక్కలు గ్రోత్ ఇచ్చి మనకి ఈల్డ్ ఇవ్వండి. అలాగే ఈ తెల్ల సంపంగి చెట్టు నేను ఊరెళ్ళే ముందు 1/2 డజన్ పువ్వులు ఉన్నాయండి. మా పక్కింటి వారిని కోసుకోమని చెప్పాను నేను, కృష్ణుడికి పెట్టుకోండి మీరని. ఇంకో ఒక్క పువ్వు ఉన్నదండి, అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది తెల్లదండి. ఇదిగోండి సీతాఫలం కూడా అంతేనండి. పువ్వు అంతా రాలిపోయింది, వర్షాలకో ఏంటో మరి. ఇప్పుడు ఒక్క పువ్వు ఉన్నదండి. ఈసారన్నా నిలబడుతుందో లేదో. ఈ కాశ్మీర్ గులాబీలు మాత్రం అండి తెగ పూసేస్తాయండి. ఎండాకాలం బాగాలేదు కానీ ఇప్పుడు వర్షాలు పడినాయి కదండి, చాలా బాగా వచ్చినాయండి. ఇవాళ మా మిద్దె తోట కాశ్మీర్ గులాబీలతో కనువిందు చేస్తుంది చూడండి. నా ఛానల్ నీడ్ టు నేచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓ లైక్ ఇవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో కలుద్దామండి.